ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మొదటి పేతురు 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అపవాది అయినటువంటి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవనో మృంగుదునా అని వెతుకులాడుచూ ఉన్నాడు కనుక వాడు వెతుకులాడుచూ మీ సహోదరులకి అందరికీ శ్రమలు బాధలు కలగజేస్తున్నాడు కనుక వానిని విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అని చెప్తున్నాడు. ఈ పత్రిక రాసింది అపోస్తులుడైనటువంటి పేతురు. ఈ పేతురు 12 మంది అపోస్తులలో ఒకడు, అందరికీ నాయకుడు, గొప్పవాడు ఈ యొక్క పేతురు. పేతురు నడుచుకుంటూ వెళ్తుంటేనే తన నీడకి అనేక మంది రోగులు బాగుపడ్డారు, చనిపోయిన వారు లేపబడ్డారు. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యములు యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తులైనటువంటి పేతురు ద్వారా జరిగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పేతురు రాస్తున్నటువంటి యొక్క పత్రికలో ప్రియమైన దేవుని బిడ్డలారా అంటాడు, విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. విశ్వాసమందు స్థిరత్వం మన లేకపోతే వారిని మనం ఎదిరించలేమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగుతుంది, అది దేవుని గురించి మాట వలన కలుగుతుంది అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకి విశ్వాసం అనేది వినుట వలన విశ్వాసం కలుగుతుంది, అది దేవుని మాటను బట్టి కలుగుతుంది. రోమా 10:8లో వాక్యము నీ యొద్ద ఉన్నది, నీ యొద్ద ఉన్నది, నీ హృదయం నీ యొద్ద ఉన్నది, నీ చేతిలో ఉన్నది, నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. నేను స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు. విశ్వాసము దేని వల్ల కలుగుతుందంటే దేవుని మాట వలన కలుగుతుంది. మేము ప్రకటించేది కూడా విశ్వాస వాక్యమే. దేవుని యొద్దకు వచ్చేవాడు తను ఉన్నాడనియు ఫలము దయచేయువాడని మనం నమ్మవలని కదా. నువ్వు దేవుని యొద్దకు వచ్చేటప్పుడు ఆయన ఉన్నాడని, అనువాడని, చేయగలడని విశ్వాసముతో వస్తే ఆయన తప్పనిసరిగా నీకు కార్యాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీ 11:1లో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడే వాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని నెవర వేసుకోవాలి. ఆ దేవుని వాక్యాన్ని నీ హృదయంలో పదిలపరుచుకోవాలి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3:16లో నీ హృదయంలో వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యము నీ హృదయంలో, ఆయన మాట నీ హృదయంలో ఉంటే నీకు విశ్వాసము కలుగుతుంది. లేకపోతే ఆయన మాట నీ హృదయంలో లేకపోతే విశ్వాసము కలగదు. నువ్వు దేనిలోనూ కూడా విశ్వాసం ఉంచలేవు, నువ్వు జయాన్ని పొందలేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అపవాదియగు సైతాను గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడు అంటాడు. ఈ అపవాది ఎక్కడి నుంచి వచ్చాడంటే, ఈ అపవాది కెరూబు దేవదూత. దేవుని యొక్క సృష్టిలో, దేవుని యొక్క పరలోక సన్నిధిలో, దేవుని సన్నిధిలో పాటలు పాడించేటువంటి నాయకుడిగా, సింగర్గా దేవుడు ఈ కెరూబుని చేశాడు. ఈ కెరూబు చాలా శక్తివంతుడు. దేవదూతలలో అందరికన్నా నాయకుడు, దేవదూతలలో అనేక మంది కన్నా శక్తివంతుడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సైతాను దేవునితో సమానముగా సింహాసనం మీద కూర్చోవాలని, దేవుని పడద్రోసి ఆ సింహాసాన్ని అధిష్ఠించాలనేటువంటి ఆలోచన కలిగి ఉంది కనుక కొంతమంది తన సైన్యాన్ని తన వైపు మూటగట్టుకుని యేసుక్రీస్తు దేవుని మీద యుద్ధానికి వచ్చాడు.
వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని దూతలు మికాయేలు వీళ్ళందరూ కూడా వానితో యుద్ధం చేశారు. సైతాను ఓడిపోయాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు 26:13లో ఆయన హస్తము పారిపోవచ్చున్న ఆ ఘట సర్పమును పొడిచెను. దేని స్తోత్రం. హల్లెలూయా. యుద్ధము చేసి ఓడిపోయి ఆడు పారిపోతున్నాడంట. ఆడు పారిపోయినాడు మరలా వస్తాడని దేవుడికి తెలిసి ఆయన హస్తముతో ఆయన ఖడ్గముతో వాని కడుపులో పొడిచెను. దేని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఎక్కడ ఉందండి అని అంటారు. వాక్యాన్ని చదవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని నెవరవేసుకోండి. చెప్పిన వాక్యం దానిలో ఉందా లేదో పరీక్షించి తెలుసుకోండి. చూడండి, తర్వాత ఆ సైతాను ఎక్కడ పడిపోయాడు? ఆయన పడద్రోయబడ్డాడు. సైతాన్ని దేవుడు కత్తితో పొడిచాడు. పారిపోతుండగా మికాయేలు దేవదూతలు అక్కడ ఉన్న సైన్యాధిపతులు వాడు యుద్ధంలో ఓడించాడు దేవుడి సైన్యం. ఆ దూతలు ఎక్కడ పడ్డారంటే యోధా 1:6లో దేవుడు కటికి చీకటి బిలాములో బంధించెను. యోధా పత్రిక 1:6 వాడి సైన్యాన్ని 33% వాడి దగ్గర సైన్యం ఉంది. 66 పాయింట్ పైనే దేవుడి దగ్గర సైన్యం దేవుడి వైపు ఉన్నట్టుగా మన చరిత్ర గ్రంథంలో మనం చదువుతాం. ఆ యొక్క పారిపోతున్నటువంటి సైన్యాన్ని దేవుడు కటిక చీకటి బిలాములో బంధించాడు. రెండవదిగా ఎఫెసీ 6:12లో మధ్యాకాశంలో ఈ దురాత్మల సమూహము మధ్యాకాశంలో ఉన్నవి. మూడవదిగా ప్రకటన 12:13-15లో వాడు భూమి మీద పడ్డాడు. సైతాన్ ఎక్కడ పడ్డాడు? సముద్రం పక్కన భూమి మీద పడి, ఇదిగో నువ్వు పరలోకం నుంచి నువ్వు తోసివేసితివి కనుక, నాకున్న మహిమను నువ్వు తీసివేసితివి కనుక, నీవు యేసు నమ్మినటువంటి వారిని, బైబిల్ పట్టుకున్నటువంటి వారిని, జీవగ్రంథం పట్టుకున్నటువంటి వారిని, యేసే దేవుడని, దేవుడి కుమారుడని ఎవరైతే నమ్ముతున్నారో వారిని నేను యుద్ధం చేసి వారిని ఓడించి వారిని చంపి నాతో పాటు నరకానికి తీసుకెళ్ళిపోతానని వాడు ప్రతిజ్ఞ చేసి వాడు ఇంటింటి తిరిగిలాడుచున్నాడు. దాని స్తోత్రం. హల్లెలూయా. మీ విరోధైన అపవాది యవనం మృంగుదనని చెప్పి గర్జించే సింహం వలె ఇంటింట తిరుగులాడుచున్నాడు. వాడు దేవునితో యుద్ధం చేసి గెలవలేక పారిపోతున్నప్పుడు దేవుడు తన హస్తముతో దాని యొక్క కత్తితో వాడిని కడుపులో పొడిచెను. వాడిని దేవుడు వాడి సైన్యాన్ని కటికి చీకటి బిలాములో బంధించెను. కొంతమంది మధ్యాకాశంలో ఉండెను. కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాడు భూమి మీద పడిన వాడి సైన్యము, వాడు కొంతమంది సేన 2000 మంది దురాత్మలు. వీటితో పాటు కొంతమంది భూమి మీద కూడా పడ్డారు. ఎవరిని మింగుదున దేవుడు నమ్మిన వారిని, బైబిల్ పట్టుకున్న వారిని, రక్షణ పొందిన వారిని ఎవరిని చంపుదామా, ఎవరిని నరకాన్ని తీసుకెళ్ళిపోదామని వాడు ఇంటింటూ తిరిగిలాడుచుండగా మనం ఏం పట్టుకోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డ, రోమా 10:8లో నీ వాక్యము నీ యొద్ద ఉన్నది, నీ నోట ఉన్నది, నీ హృదయంలో ఉన్నది, అది విశ్వాస వాక్యమే. కొలస్సీ 3:16లో నీ హృదయంలో వాక్యమును సమృద్ధిగా నివసింపనీయండి. కొలస్సీ 3:16. నీ వాక్యాన్ని నీ చేతితో పట్టుకోవాలి, నీ నోట పట్టుకోవాలి, నీ హృదయంలో నువ్వు పట్టుకుంటే ఆ వాక్యము ద్వారా విశ్వాసము వెల్లడవుతుంది కనుక సైతాను నిన్ను ఏమీ చేయలేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే విశ్వాసం ముందు స్థిరులై వాడిని ఎదిరించాలంటే నీ హృదయమంతా, నీ కడుపంతా, నీ హృదయమంతా వాక్యముతో నింపబడి ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు నిన్ను ఏమీ చేయలేడు. చెట్టుకి వేర్లు ఎంత లోతుగా వెళితే గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, ఎవడు గుద్దినా, ఏం చేసినా చెట్టు పడిపోతుంది. ఎందుకంటే విశ్వాసం మందు స్థిరులై చెట్టు వేరు లోనకల్లా తన్ని ఉంది. ఎందుకంటే వాక్యం నువ్వు కలిగి ఉంటే విశ్వాసమందు వేరులో భూమిలో తన్నినట్టుగా నువ్వంత స్ట్రాంగ్గా ఉంటావు. అందుకే నీ హృదయంలో వాక్యము, విశ్వాస వాక్యమును పెట్టుకో. నీ హృదయంలో కొలస్సీ 3:16 ద్వారా నీ హృదయంలో వాక్యం సమృద్ధిగా నివసింపజేయి. వాడు నిన్ను ఏమీ చేయలేడు. దేని స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా చూద్దాం. లూకాసు వార్త 4:1-13 సైతాన్ యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు వచ్చాడు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు బలమైన సేవ చేశాడు. బాప్టిసం ఇచ్చి యోహాను చేత యోర్దాను నదిలో బాప్టిసం పొందిన తర్వాత ఆయన ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మ శరీర ఆకారంలో ఆయన మీదకు వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్నాడు.
40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఆకలి కొనగా సైతాను వచ్చి ఆయన శోధిస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేయి. దేవుడు అంటాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. దేని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుంచి క్రిందకు దూకు దేవదూతలు నిన్ను పట్టుకుంటారు. నీ దేవుడిని యెహోవాను శోధింపవలదని మరొక చోట రాయబడి ఉన్నది కదా. మిగిలి ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళి లోకరాజ్యంలోని చూపించి నా పాదములు పట్టుకో, నీ లోక అధికారాన్ని నీకు ఇచ్చేస్తానంటే నీ ప్రభు అయిన దేవుని మాత్రమే సేవింపవలని రాయబడి ఉన్నదని. దేని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు సైతాను యేసు ప్రభుని విడిచిపెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము వాక్యము విశ్వాసము వలన, క్రీస్తు మాట వలన విశ్వాసము నీకు కలుగుతుంది కనుక వాక్యముని నీ హృదయంలో పెట్టుకుంటే నీ విశ్వాసము స్థిరులై విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందుతావు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సైతాను వేసే ప్రతి బాణాన్ని కూడా ఆయన వాక్యముతో తిప్పికొట్టాడు కనుక ఏమి నిజమా అంటే అవలాగా, ఇది నిజమా అంటే అనుమానపడలా. రాళ్ళు రొట్టెలుగా చేస్తామంటే నిజమా అని యేసుక్రీస్తు ప్రభు వల్ల వాక్యముతో దేవుని విశ్వాసముతో సైతానికి సమాధానం చెప్పాడు కనుక వాడు పారిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, నీ నోట, నీ చేతిలో, నీ నోట, నీ హృదయంలో ఆయన వాక్యమును పెట్టుకుంటే నీ విశ్వాసమందు స్థిరులై ఉంటావు. సైతాను యేసు ప్రభు యొద్ద నుండి పారిపోయినట్లుగా నీ యొద్ద నుండి కూడా సైతాను పారిపోతాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనాన్ని మనం చూసుకుందాం. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమి 100 వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భం మృతతుల్యమైనట్టు ఆలోచించెను. కానీ ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆ వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము 75 సంవత్సరాలు ఉన్నప్పుడు, శారా 65 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు కల్దీల ఊరనేటి పట్టణము మోసమేతియా అంటే మెసొపొటేమియా అనే దేశం నుండి ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడితే 75 సంవత్సరాలు అప్పటికి నేను చూపించి దేశము కానా దేశమునికి వెళ్ళమంటే అబ్రహాము దేవుని నమ్మాడు. ఆ ఊరిని, ఆ దేశం వారిని, తన బంధువులు, తన రక్త సంబంధికులు సమస్తం వదిలిపెట్టుకుని వెళ్ళాడు. 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేస్తే 100 సంవత్సరాల వరకు అబ్రహాముకి పిల్లల పుట్ల. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి పిల్లలు పుట్టరేమోనని శారా కొద్దిగా అవిశ్వాసము కొద్దిగా చూపించినప్పటికీ తాను విశ్వాసము ఉంచింది. తన పనివారు కానీ, తన పక్కన ఉన్నటువంటి వారు కానీ అనేక మంది ఇక నీకు పిల్లలు పుట్టరు అని అనేక మాటలను అబ్రహాము ఎదుర్కొని ఉంటాడు. దేవుడు అంటాడు, అబ్రహామా నీ కేడెము, నేను నీకు సమస్తము, నీ కేడెమునై నేను ఉన్నాను అని దేవుడు దర్శించినప్పుడు, అయ్యా నాకు ఏమి ఇచ్చిననేమి నాకు సంతానం లేదు అన్నప్పుడు, నేను నీకు సంతానం ఇస్తాను, నిన్ను బట్టి నేను అందరినీ దీవిస్తాను, ఆకాశ నక్షత్రం వలను, సముద్ర ఇసుక రేణువులు తరంగం వలను నేను చేస్తాను అన్నాడు. ఇసుక రేణువుల వలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన భార్య కానీ, పక్కవారు కానీ, తన స్నేహితులు కానీ ఎంతోమంది ఎన్ని మాటలు అని ఉంటారు. అయినా సరే అబ్రహాము అలాంటి అవిశ్వాసం ఎక్కడ ఉంచకుండా విశ్వాసం ఉంచి దేవుని మహిమపరిచి విశ్వాసం ఉంచాడు. 25 సంవత్సరాలు విశ్వాసమందు స్థిరుడై దేవుని యందు విశ్వాసం ఉంచి వ్రతతుల్యమైన శరీరం అలా ఉన్నప్పటికి కూడా దేవుడు నాకు బలాన్ని ఇస్తాడు, నాకు సంతానాన్ని ఇస్తాడు, అతని వల్ల ఈ ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యింపబడుతుంది, పరలోక నిత్య జీవం వారసత్వం కూడా అక్కడి నుంచే వస్తుందని అబ్రహాము విశ్వాసమందు స్థిరులై దేవుని మాటను నమ్మాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా మరి ఇలాంటి పిల్లలు లేనటువంటి వారు ఎవరైనా ఉంటే, ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా ఇరుకులో ఉంటే, ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఇది దేవుడు చేస్తాడు, ఇది దేవుడు చేయగలడు, ఇది దేవుడు చేశాడు అని నువ్వు దేవుని మహిమపరిచి విశ్వాసమందు స్థిరులై ఉంటే, అబ్రహాముకి కుమారుని ఇచ్చినట్టుగా, ఆ కుమారుడికి ఆకాశ నక్షత్రం వలె చేసినట్లుగా, భూమి మీద ఇసుక రేణుల వలె సంతానమును చేసినట్లుగా, దేవుడు నీకు ఏది కావాలంటే అది సంతానమైన, వ్యాపారమైన, ఉద్యోగమైన ఏదైనా దేవుడు చేయగలటకు సమర్థుడు. నువ్వు విశ్వాసమందు వాక్యమందు స్థిరులై ఉన్నావా?
దేని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు విశ్వాసమందు స్థిరులై ఉంటే సైతాను పారిపోతాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నీవు పొందుకుంటావు. యేసు ప్రభు వారికి సైతాను వస్తే ఆయన వాక్యముతోనే సమాధానం చెప్పాడు. దేవుని విశ్వాసంతో పారిపోయాడు. అబ్రహామును కూడా ఎంతోమంది శోధించి ఉంటారు, వాళ్ళందరూ పారిపోయారు వాళ్ళందరూ కూడా. అబ్రహాము విశ్వాసముతో సందేహింపగా దేవుని మహిమపరిచే మాట అయిన విశ్వాసం వచ్చి విశ్వాసము స్థిరులై కుమారుని సంపాదించుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, ఇష్మాయేల్, ఇస్సాకు నుంచి ఏసాబు, యాకోబు నుంచి 12 మంది. ఇప్పుడు ఎంతమంది అయ్యాం? ప్రపంచం అంతటి కూడా క్రీస్తుని ఆరాధించేటువంటి మనం దేవుని బిడ్డలు అయి ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనములో ప్రియమైన దేవుని బిడ్డలారా మంచి మాట రాయబడి ఉంది. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనంలో, అందుకు దావీదు సౌలు తిట్లను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటును వచ్చి మందలలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాన్ని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని జీవం గల దేవుని సైన్యము తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? సింహం యొక్క బలము నుండియో ఎలుగుబంటి బలము నుండియో నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి నన్ను విడిపించదని చెప్పాను. దేని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించండి. ఫిలిష్తీయులు సైతాను సంబంధులు, చేతబడి శుద్రశక్తులు, మరి వాళ్ళు కట్లు కలిగినటువంటి వారు, దుష్ట ప్రభావం కలిగినటువంటి వారు, చేతబడి శక్తులు కలిగినటువంటి వారిని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ గొలియాతు కూడా సైతాను సంబంధి, సైతాను ఆత్మ కలిగినటువంటి వాడు. దేవుడి చేత పిలువబడి దేవుడు ఎన్నిక చేయబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుని కూడా తిరస్కరించున్నాడు. మీ దేవుని నేను తిరస్కరించున్నాను, మిమ్మల్ని నేను తిరస్కరించున్నాను, మీలో ఒకరిని ఏర్పరచుకుని యుద్ధానికి రండి అంటే సౌలు జనులందరూ కూడా పారిపోతున్నారు. 40 దినాల నుండి వాడు తన బలాన్ని, తన శక్తిని, మరి వాడు తాను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే వాడిని చూసి వాళ్ళందరూ కూడా పారిపోతున్నారు. తన తండ్రి యెషీ, ప్రియమైన దేవుని యెషీకి 10 మంది సంతానం, 80 కుమారులు, 2 కుమార్తెలు, మేరీబు, మీకాలు. దావీదు 8వ వాడు, ఒక అతను చనిపోటును బట్టి రికార్డులో 7వ వాడుగా చేర్చబడ్డాడు సంపూర్ణమైన సంఖ్యగా. ఇతడు గొర్రెలు కాసుకునేటువంటి వాడు. తన అన్నదమ్ములు కొంతమంది యుద్ధంలో ఉన్నప్పుడు, అయా యుద్ధం జరుగుతున్నది, వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో చూసిరా అని చెప్పి జున్నిగడ్డలు, రొట్టెలు, గోధుమలు, యావలు ఇక అనేక మంది ఇచ్చి సైన్యాధిపతులకి, సహస్రాధిపతులకి ఇచ్చి అన్నదమ్ములు యోగక్షేమం కనుక్కురామని పంపిస్తే దావీదు 2 అన్నదమ్ములకి వెళ్ళి వాళ్ళ సైన్యాధిపతికి, సహస్రాధిపతులకు జున్నిగడ్డలు, గోధుమలు అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి, ఆ అన్నదమ్ములకి ఇచ్చి యోగక్షేమాలు కనుక్కుని వచ్చేస్తూ ఉండగా ఆ గొలియాతు అనేటువంటి వాడు మరి ఎదురుగా నిలబడి, మీలో ఒకడు రండి నేను వస్తాను అని రణరంగం మోగిస్తూ యుద్ధానికి బయలుదేరుతూ ఉంటే వాళ్ళందరూ భయపడి పారిపోతున్నారు. ఏంటయ్యా ఇలా పారిపోతున్నారంటే వాడు చూసి మేము భయపడిపోతున్నాం. మరి సౌలు వాడిని ఓడించినటువంటి వాడికి మా యొక్క సైన్యంలో వాడిని స్వతంత్రంగా చేస్తాను, వానికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, మరి అనేకమైన వరాలతో, అనేకమైన గిఫ్ట్లతో అతనికి ఇస్తాను అని ప్రకటించాడని చెప్పేటప్పటికి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు నేను అతన్ని చంపుతాను అంటాడు. నువ్వు ఎలా చంపుతావు? చిన్నవాడు అంటే సౌలు దగ్గర తీసుకెళ్తా, అయ్యా నేను అతను చంపుతాను. నువ్వు ఎలా చంపుతావు? ఇదిగో ఈ కత్తి తీసుకో, ఈ డాలు తీసుకో, ఈటి తీసుకో, ఇదిగో ఇవన్నీ కిరీటం పెట్టుకుని నాకేం అవసరం లేదండి. నేను గొర్రెలు కాచుండగా సింహం వచ్చినప్పుడు సింహము ఆ యొక్క గొర్రె పిల్లని తీసుకెళ్తుంటే నేను దాని మీద పడి ఆ యొక్క గొర్రె పిల్లని విడిపించి దాన్ని గడ్డం పట్టుకుని నోరు చీల్చి సింహాన్ని చంపి తిని, ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటిని అట్లాగే గొర్రె పిల్లని విడిపించి దాన్ని కొట్టి చంపి తిని, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను తప్పించిన దేవుడు ఈ సుందరత లేని ఫిలిష్తీయుడు కూడా ఆ సింహము ఎలుగుబంటి వలాగునో. నేను స్తోత్రం మళ్ళీ ఎంత విశ్వాసం, ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యుద్ధానికి ఎట్లయితే ప్రేరేపణ కలిగి అక్కడికి వెళ్తే గొలియాతు అంటాడు, నేను కుక్క లాంటి వాడినా అని చెప్పి దేవుణ్ణి ఆ దావీదును దూషిస్తున్నప్పుడు
నేను జీవం గల యెహోవా పేరట నీ మీద నేను యుద్ధానికి వస్తున్నాను. తన దగ్గర ఉన్నటువంటి ఒడిసెల రాయిని నున్నటి 5 రాళ్ళు ఉన్నాయి, గురకరాళ్ళు, ఏట్లో ఏరుకుని పెట్టుకున్నాడు. ఒక రాయితో గిర తిప్పి నొడుసుడు కొట్టేటప్పటికి బొక్కబార్లుగా పడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. ఫిలిష్తీ ఆ సింహం యొక్క బలం నుండి, ఎలుగు బంటి యొక్క బలం నుండి రక్షించిన దేవుడు, యుద్ధము యెహోవాదిగా నేను ప్రకటిస్తున్నాను అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా వెళ్ళి యెహోవా పేరట ఒడిసెల రాయి తిప్పి నుడుసుడు కొట్టగానే బొక్కబార్లు పడ్డాడు. వాడి కత్తితోనే వాడిని తల నరికి చేత్తో పట్టుకుని దావీదు వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సైతాను పారిపోయాడు, సైతాను ఓడిపోయాడు. విశ్వాసమందు స్థిరులై దావీదు విశ్వాసమందు స్థిరులై ఉన్నాడు. దేవుని వాక్యము కలిగి ఉన్నాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నాడు, దేవుని వాక్యాన్ని చేతపట్టుకున్నాడు, దేవుని వాక్యాన్ని నోట్లో పెట్టుకున్నాడు, దేవుని వాక్యాన్ని తన హృదయంలో పెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే విశ్వాసమందు స్థిరులై ఉన్నాడు. సింహం వచ్చినా రాని, ఎలుగుబడి వచ్చినా రాని, గొలియాతు వచ్చినా రాని, ఫిలిష్తీ వచ్చినా రాని, సౌలుకి దెయ్యం పట్టిందా రాని, ఏదొచ్చినా సరే నా దేవుడు సమర్థుడు, నా దేవుడు శక్తిమంతుడు, భూమి ఆకాశ సూర్య నక్షత్ర జలచరములు సమస్తం సృష్టించిన వాడు, నన్ను బలపరిచిన వాడు దేవుడు ఉన్నాడు, నాకేం భయం లేదు రాని అన్నాడు. విశ్వాసం ముందు స్థిరులై ఉన్నాడు. సింహాన్ని, ఎలుగుబంటిని, గొలియాతుని, ఫిలిష్తీయులను, అమాలేకీయులను అనేక మందిని హతమార్చాడు. రాబా షాందర్యాల రక తల రక మరసే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు వలె విశ్వాసం ముందు స్థిరులై ఉంటే ఈ లోకంలో ఉన్న మనుషులైనా, ఈ లోకంలో ఉన్నటువంటి సైతానులైనా, అంగుబలం గారి వాళ్ళైనా, ఆయన రాజ్యాధికారం కలిగిన వారైనా, అధికారులు కలిగిన వారైనా, భూస్వాములైన ఎవరైనా సరే అన్యాయంగా దేవుని బిడ్డ మీదకి వస్తే విశ్వాసం ముందు స్థిరులై ఉంటే దేవుని శక్తితో వారిని అందరినీ కూడా హతమార్చగలుగుతాం, ఓడించగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాస వాక్యముతోనే సైతాన్ని 3 విషయాల్లో ఓడించాడు, వాడు పారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము కూడా 25 సంవత్సరాలు దేవుని విశ్వాసం ఉంచి ఎంతోమంది ఎన్నో అన్నా సరే ఆయన మరి అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి స్థిరులై ఉండి కుమారుని పొందుకున్నాడు. దావీదు ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసం ముందు స్థిరులై ఉన్నాడు కనుక, వాక్యం కలిగి ఉన్నాడు కనుక, వాక్యం ఆయన హృదయంలో ఆయన నోట్లో ఉన్నది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మరి సింహాన్ని చంపగలిగాడు, ఎలుగుబండిని చంపగలిగాడు, గొలియాతుని చంపగలిగాడు. మహారాజు అయ్యి 40 సంవత్సరాల 6 నెలలు మరి దేవుని యొక్క సువార్తను బలంగా ప్రకటించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా దానియేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి మనం కొన్ని విషయాలను మనము చదువుకుందాం. వాళ్ళే 16వ వచనంలో షడ్రకు మెషకు అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పెను, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని మాకు చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న వేడుమ గల ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు బబులోను యొక్క రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రతిమ 60 మూరల ఎడల్పు, 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు బంగారు విగ్రహము చేయించాడు. చేయించి అక్కడ ఉన్నటువంటి సంస్థాన రాజు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ప్రజలను, ఖజాదారులను అందరిని పిలిపించి ఈ బొమ్మకు మొక్కండి, ఈ బ్రహ్మకి ఎవరైతే మొక్కరో వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో మరి మేము పడేస్తాము అని చెప్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాగిలి పడని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండం తక్షణం వేయబడును అని చెప్పినప్పుడు 60 మూరల ఎత్తును, 6 మూరల ఎడల్పు కలిగినటువంటి ఈ యొక్క బంగారు బొమ్మకు ప్రతిమకు అందరూ నమస్కారం పెడుతున్నారు, పాటలు పాడుతున్నారు, వీణ వాయిస్తున్నారు, డోలు వాయిస్తున్నారు, చక్కగా పాటలు పాడుతూ అందరూ కూడా పాటలు పాడుతుంటే అందరూ రాజులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, సహస్రాధిపతులు, సైన్యాధిపతులు, సేనాధిపతులు, ప్రజలు అందరూ వచ్చి బొమ్మకు నమస్కారం పెడుతుంటే ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలైనటువంటి వారు మరి వారు చెప్తున్నారు, మరి మేము దీనికి మ్రొక్కము, మేము దీనికి మ్రొక్కము అని చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి రాజు అంటున్నాడు, ఇది నిజమా ఇది నిజమా? వాళ్ళని పిలిపించి అడుగుతున్నాడు,
నెబుకద్నెజరు అత్యాగ్రహము రౌద్రము గలవాడై మెషకు అబేద్నెగోను పిలిపించి, అయ్యా మీరు దీనికి ప్రతిమకు మొక్కను అంటున్నారంట. ఏంటంటే మేము దానికి మొక్కము. ఎందుకు మొక్కరు? మా దేవుడు నిజమైనటువంటి దేవుడు, మా దేవుడు ఆరాధికుడు, మా దేవుడు సర్వశక్తి గలవాడు, ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయనకు రూపమేమీ లేదు. రాజా, ఇందుని గురించి మాకు చింత లేదు. మా దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ప్రతిమకు మొక్కమని నువ్వు అడుగుతున్నావు, బొమ్మకు మొక్కమని నువ్వు అడుగుతున్నావు రాజా. నెబుకద్నెజరు రాజా, బబులోను రాజా, మేము మా దేవుడు సేవించున్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, ఆత్మయ్య ఉన్న దేవుడు, నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కము అంటే ఆ రాజు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలా కోపం తెచ్చుకుని మరి అగ్నిగుండంలో వీరిని పడవేయమని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పటికీ వలనే కాకుండా 7 అంతలుగా ఆ నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందిన వాడై షడ్రకు మెషకు అబేద్నెగో వారి విషయంలో తన ముఖం వికారం చేసుకుని గుండము ఎప్పటికంటే 7 అంతలు వేడిమిగా చేయమనిను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయవన్నప్పుడు అగ్నిగుండంలో వేసినటువంటి మనుషులు రాజాగ్ని తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదనిన్న షడ్రకు మెషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు అగ్నిగుండంలో పడవేసినటువంటి వారు అగ్నిగుండంలో పడినోళ్ళని చనిపోలేదు, పడేసిన వాళ్ళు అగ్ని వేడికి కాలి చనిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 26వ వచనంలో అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములో అగ్నిగుండంలో సంచరించుచున్నాను, వారికి ఏ హాని కలగలేదు. మరి అక్కడ చూడు, 4వ వాని రూపం నేను చూస్తున్నాను, దేవదూతల రూపంను పోలి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమిటనే అందరూ చూశారు, నిజమే రాజా అన్నారు. ఆ వేడిగా అగ్నిగుండం చల్లార్చారు, వారిని బయటికి తీసుకొచ్చారు. నేను 4 మనుషులు చూస్తున్నాను, ముగ్గురు మనుషులు వేసిన 4వ వాని రూపము దేవదూతల రూపంను పోలి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన అంటున్నాడు, ఇదిగో షడ్రకు మెషకు అబేద్నెగో వీరు దేవుడే పూజార్హుడు, ఆయన దూతను పంపించి తను ఆశ్రయించిన దాసును రక్షించెను. వారు దేవునికి కాక ఏ దేవునికి నమస్కరింపకి ఏ దేవుణ్ణి సేవింపకి ఉందునని తమ దేహములను అప్పగించి రాజాజ్ఞను మరి వ్యర్థపరిచిరి. శాసనము జరగనీయకుండా రాజాజ్ఞని వ్యర్థపరిచిరి. షడ్రకు మెషకు అబేద్నెగోల దేవుడే దేవుడు, ఆయనే పూజారుడు, ఆయనే గొప్పవాడు, మీరందరూ కూడా ఆయన్ని సేవించండి అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసమందు స్థిరులై ఉండండి. శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి. యేసు ప్రభుకి సైతాను వల్ల ఇబ్బంది వచ్చింది, అబ్రహాము వల్ల పనివారిని బట్టి అనేక మందిని బట్టి విశ్వాసంలో సమస్యలు వచ్చినాయి. దావీదుకు కూడా అనేకమైనటువంటి సింహం వలన, ఎలుగుబంటి వలన, గొలియాతు వలన వారు అనేక మందిని బట్టి శోధనలు శ్రమలు వచ్చాయి. షడ్రకు మెషకు కూడా నువ్వు విశ్వాసం ఉందా లేదా, ఈ బొమ్మకి మొక్కుతాడా లేదా అని చెప్పి అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసమందు స్థిరులై దేవుడు ఉన్నాడని, అనువాడని, వాక్యమై ఉన్నాడని, ఆయన ఏదైనా చేయగలడని విశ్వాసము నీలో పెట్టుకుని వీళ్ళందరూ కూడా సైతాన్ని ఎదిరించి సైతానును ఓడించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసమందు స్థిరులై నువ్వు సైతాన్ని ఎదిరించు, వాడు పారిపోతాడు. విశ్వాసము దేనివల్ల కలుగుతుంది? దేవుని మాట వలన కలుగుతుంది. మేము ప్రకటించేది విశ్వాస వాక్యమే. ఆ విశ్వాస వాక్యము నీ హృదయంలో పెట్టుకుంటే నువ్వు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు సైతాన్ని ఎదిరిస్తావు, వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. నిత్య జీవముగా దేవుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలిగేవాడు. అంతము వరకు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే, 5వదిగా దేవుని యందు విశ్వాసము ఎల్లప్పుడూ నువ్వు రూఢిగా స్థిరంగా కలిగి ఉంటే నువ్వు నిత్య జీవం గలవాడు అవుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని యందు విశ్వాసం ఉంచండి. నీ రోగం తగ్గదంటారు, రే దెయ్యం పట్టింది వదలదంటారు. నా దేవుడు సృష్టికర్త, నా దేవుడు ఏదైనా చేయగలడు, నా దేవుడు ఈ దురాత్మలో నుంచి నన్ను విడిపిస్తాడని నువ్వు నమ్మాలి. ఈ పొలం పండదంటే నా దేవుడు భూమి అయింది, ఆకాశం అయింది, ఆయన ఈ భూమిని బాగా పండించగలడు అని చెప్పి నువ్వు నమ్మాలి. నీకు జాబు రాదంటే దేవుడు సర్వలోకమునకు జ్ఞాని, ఆయన ఈ యొక్క నా ఉద్యోగం నాకు ఇప్పించగలడు, ఆయన ఏదైనా చేయగలడు, వెలుగు చీకటిగా చేయగలడు, బండలో నుంచి నీళ్లను రప్పించగలడు,
బండలోంచి రాళ్ళలోంచి పిల్లలు పుట్టించగలడు. ఎండిన ఎముకని ప్రవచించడం ద్వారా ఏడ్చగల ద్వారా మనుషులు తిరిగి లేపగలడు. చనిపోయిన లాజర్ని లేపగలడు. ఆయన సర్వ సృష్టికర్త, ఏదైనా చేయగలడు అని నువ్వు విశ్వాసం ఉంచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికి భయపడకూడదు. ఏదైనా దేవుడు చేయగలడని నువ్వు నమ్మాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏదన్నా మరి క్రికెట్ ఆడుతున్నావు అనుకో, మంచి ఆటగాడిని తీసుకొచ్చినప్పుడు నువ్వు అది బాగా ఆడతాడని నువ్వు నమ్ముతావు కదా. అతను నమ్ముతాడనే కదా నువ్వు టీంలో పెట్టుకుంటావు. అయితే అంతకంటే గొప్పగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడని, ప్రియమైన దేవుని బిడ్డ యోర్దాను నదిని ఏకరాశిగా చేశాడని, భూమి ఆకాశాలను దేవుడు సృష్టించాడని, ఆయన దేవుడని, ఆయన ఏదైనా చేయగలడని నువ్వు నమ్మితే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఆ మోషేని అన్నాడు, మోషే ఆగిపోక సాగిపో, నువ్వు చెయ్య, నీ కర్ర ఈ ఎర్ర సముద్రం వైపు చాపు, నేను 2 పాయలు చేస్తుందంటే ఎవరన్నా మరి కొంతమంది అయితే ఇట్లా చేయి చాపితే కర్ర చాపితే ఏమవుతుంది అని అనుకుంటారు. కానీ మోషే అలా కాదు, విశ్వాసముతో ప్రార్థన చేశాడు. విశ్వాసముతో ఎర్ర సముద్రం వైపు తన కర్రను, తన చేతిని చాపాడు. దేవుడు 2 పాయలు చేశాడు. విశ్వాసమును బట్టే కదా ఎరుకో గోడలు వాళ్ళు దినములకు ఒక మారు జరిగి 7వ దినమున 7 సార్లు తిరిగినప్పుడు ఎరుకో గోడ కూలిపోయింది. మరి దానియేలు సింహాల నోళ్ళ మూయించాడు. ప్రియమైన దేవుని ఖడ్గా జ్వాలలు చల్లార్చిరి. యోర్దాను నది మీద నడిచిపోయిరి. ఎర్ర సముద్రమును ఏకరాశి ఎర్ర సముద్రం ఆపు చేసి దాని మధ్యలో నడిచిపోయిరి. ప్రియమైన దేవుని ఎరుకో గోడలు కూల్చిరి, అగ్ని చల్లార్చిరి. అనేకమైనటువంటి నీతి కార్యాలు జరిగించారంటే విశ్వాసమందు స్థిరులై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, సైతాన్ని ఎవను మింగుదని చెప్పి గర్జించి సింహంలాడు ఇంటింటికి తిరిగిలాడుచున్నాడు. కాబట్టి దేవుని వాక్యమును నీ హృదయంలో పెట్టుకుంటే నీకు స్థిరమైన విశ్వాసం వస్తుంది. చెట్టు వేరులు భూమిలోకి తన్ని ఈ నీరు వచ్చినా గాలి వచ్చినా ఎవరితో వచ్చినా పడకుండా గుద్దిన ఎలా స్థిరంగా ఉంటుందో, నీవు వాక్యమందు స్థిరులై నీ హృదయంలో కొలసి 3:16 ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు మనసులో నీ వాక్యం సమృద్ధిగా నిలబడి ఉంటే నీ విశ్వాసమందు చెట్టు వలె నీ వేరులు భూమిలోకి తన్ని ఆ చెట్టు భూమిలో ఉన్న నీరుని లాక్కుని ఎలా సమృద్ధిగా బలంగా ఉంటుందో, నీ వాక్యమందు స్థిరత్వం ఉంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి జీవజలము నీకు అంది నువ్వు బలవంతుడిగా ఉంటావు, సైతాన్ని ఎదిరిస్తావు. దేవుని విశ్వాసం కలిగినటువంటి వాడే నిత్య జీవం గలవాడు. యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాస వాక్యం ద్వారా సైతాన్ని ఎదిరించాడు, సైతాన్ని పారిపోయాడు. అబ్రహాము 25 సంవత్సరాలు దేవుని విశ్వాసం ఉంచి ఎంతమంది ఇందన్నా సరే దేవుని విశ్వాసం ఉంచాడు. అన్నవాళ్ళు పడిపోయారు కానీ అబ్రహాం కుమారుని సంపాదించుకున్నాడు. దావీదు మరి సింహం వచ్చినా, ఎలుగుబండి వచ్చినా, మరి గొలియాతు వచ్చినా, ఎంతమంది ఫిలిస్తీన్లు వచ్చినా, అమాలేకీలు వచ్చినా దేవుడు ఇది చేస్తాడు, దేవుడు నాకు జయమిస్తాడని విశ్వాసంతో ముందుకు సాగాడు కనుక అనేక మందిని హతమార్చాడు, అనేక దేవుని కార్యాలు జరిగించాడు. దేని స్తోత్రం. మరియు షడ్రకు మెషకు అబేద్నెగోలు ఈ బొమ్మకు ఈ ప్రతిమకి మేము నమస్కారం పెట్టాం. ఆ ప్రతిమ దేవుడు కాదు, అది బంగారు ప్రతిమే. రాజా నెబుకద్నెజరు మాకు చింత లేదు, మేము నమ్ముచున్న దేవుడు ఆత్మస్వరూపి వాక్యమై ఉన్న దేవుడు, మేము దేవుని ఆరాధిస్తాము కానీ ఆ ప్రతిమకి మేము మొక్కమని విశ్వాసంతో స్థిరులై ఉన్నారు కనుక దేవుడు అగ్నిగుండంలో 4వ వాడుగా దేవుడు అక్కడికి వచ్చాడు. రాజే ప్రకటించాడు, యెహోవాయే దేవుడు, ఆయనే పూజార్హుడు, ఆయనే గొప్పవాడు, ఈ లోకంలో ఏ దేవుడు లేడు, ఆయన్నే ఆరాధించండి అన్నాడు. రాజు కూడా దేవుణ్ణి స్తుతించి మహిమపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరిదిగా దేవుని యందు విశ్వాసం ఉంచి వారే నిత్య జీవం కలిగినటువంటి వారు. నీవు దేవుని వాక్యము నీ హృదయంలో పెట్టుకుంటే విశ్వాసం కలుగుతుంది, నువ్వు నిత్యము విశ్వాసం కలిగి ఉంటావు, స్వస్థత కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, బలం కలుగుతుంది. దేవుని యందు నీ విశ్వాసం కలిగినటువంటి వారే నిత్య జీవం గలవారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, మీ అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని ఇంటింటి తిరుగులాడుచుండగా మీరు విశ్వాసమందు స్థిరులై ఉండి వాడిని ఎదిరించండి, విజయం పొందండి, పరలోక రాజ్యంలో ప్రవేశించండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.